ప్రాజెక్టులు అడ్డుకునే కాంగ్రెస్ టీడీపీ నేతలను గ్రామాల్లోకి రాకుండా ప్రజలు తరిమి కొట్టాలని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేశారు. విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. కాంగ్రెస్ నేతలు పొన్నాల, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి మంత్రులుగా ఉన్నప్పుడు కాలువలు, చెరువులు పూడిక తీయించలేదన్నారు హరీష్. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంటే విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ అని పెద్ద రిజర్వాయర్ కట్టుకొని గోదావరి నీళ్లు తెచ్చి అందరు బతికియాలని మన ముఖ్యమంత్రి గారి కళ. ఇన్నేళ్లు ఆంధ్రోలు మనకు నీళ్లు తేలే, ప్రాజెక్టు కట్టలే, మనకు కాలువలంటే తెలివై. ఇప్పుడు కాలువలు తెచ్చుకునే పని చేస్తున్నాం. మనం పని చేస్తాని కేసీఆర్ సాబ్ అంటే కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి రెచ్చగొట్టున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు కట్టాలంటే భూమి కావాలన్నా వద్దా? గాలిని అయితే కట్టం కదా. ఆడ భూమి తీసుకొని మనం ప్రాజెక్టు కట్టామని మన రైతుల్ని సంధాయించుకొని మనం ముంగడిపోతుంటే పొన్నాల లక్ష్మి వచ్చిండు కాంగ్రెస్ ఆయన 20 లక్షలు ఇవ్వాలంటుండు. మొన్న సిపిఎం ఆయన ఇచ్చిండు 40 ఇవ్వాలంటుండు. తెలుగుదేశం ఆయన వచ్చిండు 60 ఇవ్వాలంటుండు. 5 ఏళ్లు మంత్రిగా ఉండి పొన్నాల లక్ష్మయ్య గారు 3073 ఎకరాలు సేకరించిండు ఆయన నియోజకవర్గంలో. ఈ 3073 ఎకరాలకు ఎకరానికి ఎంత ఇచ్చిండు పొన్నాల లక్ష్మయ్య అంటే 1,39,000 ఇచ్చిండు. పక్కపొట్టు అయినాపూర్ లో 80,000 ఇచ్చిండు. ఇక ఇప్పుడు వచ్చి కొండపక్కడ మాకు 30 ఇవ్వాలి అంటుండు. ఈ 30 అంటే ఇంటికో నౌకరు. అంటే ఏందన్నట్టుది మీరు అర్థం చేసుకోవాలి. చెడగొట్టే పని వాళ్ళకి ఏమున్నదంటే జనాల్ని రెచ్చగొట్టి ఈ ప్రాజెక్ట్ కట్టకుండా చేయాలి.